మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. సో, సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు రీసెంట్‌గా మరి అత్యాచారాల పైన, అమ్మాయిల డ్రెస్ సెన్స్ పైన కొన్ని కామెంట్స్ చేశారు గదా! అవి కాస్త విమర్శలకు దారితీసింది. అయితే ముఖ్యంగా అయితే చిన్మయి గారు, సింగర్ చిన్మయి గారైతే తీవ్ర విమర్శలైతే చేయడం చూసాం. అయితే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇటు చిన్మయి గారి మీద కేసు కూడా నమోదు చేశారంట కదా! మరి ఇది ఎటువైపు వెళ్తుంది సార్ ఈ కేసు? ఇక్కడ అన్నపూర్ణమ్మ కూడా చేసింది. బట్ ఒక స్టూడెంట్ చేశాడు. హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. ఆ అబ్బాయి పేరు కుమార్, శ్రీకుమార్. తను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ చిన్మయి మీద కేసు పెట్టాడు. సో అసలు దీని నేపథ్యం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అన్నపూర్ణమ్మ మనకు తెలుసు, సీనియర్ తెలుగు యాక్ట్రెస్, ఆమె వేరే భాషల్లో కూడా చేసింది. సో ఆమె ఈ అమ్మాయిల డ్రెస్సింగు వాటి మీద కాంటెక్స్లో మాట్లాడుతూ ఈ రేపులు ఇవన్నీ పెరగడానికి మన వైపు నుంచి కూడా ఏం తప్పున్నా ఉండొచ్చు కదా, మనం కూడా ఆలోచించుకోవాలి, ఎదుటి వాళ్ళదే తప్పు అనకూడదు, మనలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. ఒకటి అపరాత్రి అర్ధరాత్రి అని కాకుండా తిరుగుతాం ఎక్కువైపోయింది మధ్యకాలంలో అమ్మాయిలు. తర్వాత ఏమో రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నారు, ఇవి కొద్దిగా మానుకోవాల్సిన అవసరం ఉందనేది ఆమె చెప్పింది. ఓకే. సో దీని మీద వేరే ఎవరు స్పందించలేదు, కానీ చిన్మయి శ్రీపాద ఆ అమ్మాయి మనం సింగరు, చాలా పాపులర్ కూడా, ముఖ్యంగా ఇట్లా కాంట్రవర్షియల్గానే పాపులర్. ఆమె సింగర్ కంటే కూడా కాంట్రవర్సీల్లో మనకి తమిళ వాళ్ళలో చాలామంది మీద ఆమె విరుచుకుపడ్డం. ఆ మధ్య కూడా పూనం పాండే చనిపోయినప్పుడు కూడా ఆమె చాలా పోస్టులు పెట్టింది. మళ్ళీ ఆమె పూనం పాండే బతుకుందని తెలిసినాక ఈమె ఇదైపోయింది. ఇలాగ ఏంటంటే చాలా స్పీడ్గా వేగంగా స్పందించడం తనదైన పద్ధతులు. అలాగే ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసి చాలా కోపంగా, సెటైరికల్గా, ఆవేదనగా మాట్లాడుతూ ఆడవాళ్ళు రేపుకు గురవడానికి ఆడవాళ్లే కారణమని ఇటువంటి ధోరణి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇటువంటి ఒక దుష్కర్మ భూమిలో మనం పుట్టాము, ఏ కర్మ మన కర్మ, ఇది ఒక ఇండియా స్టూపిడ్ కంట్రీ అనింది. సో దుష్కర్మ భూమి, స్టూపిడ్ కంట్రీ అనిందని చెప్పి ఇండియాను అవమానించిందని చెప్పి ఈ శ్రీకుమార్ కేసు పెట్టాడు. యాక్చువల్గా ఇది ఇష్యూ ఒకటైతే కేసు ఒకటి అయిపోయింది. ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయికి వెళ్ళిపోయి అసలు ఇండియానే బూతులు తిడుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో నేను గతంలో కూడా కొన్నిసార్లు ఈ రేపు ఈ డేటా చెప్పాను. మనకుండే ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో ఎవరైనా మాట్లాడేటప్పుడు దానికి డేటా ఏంటి, దానికి ఉన్న రీసెర్చ్ ఏంటి, అది చెప్పకుండా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడము, ఎమోషనల్గా మాట్లాడడము, లేకపోతే ఎగ్జాగరేట్ చేసి మాట్లాడడము, ఇది జరుగుతుంది. ఇండియాలో ఉండే ప్రాబ్లం అది. అదేంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం జనరలైజ్ చేసేటప్పుడు మన దగ్గర డేటా ఉండాలి. స్టాటిస్టిక్స్ డేటా ఉండి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. అది కాకుండా ఎమోషనల్ రియాక్షన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. స్టూపిడ్ కంట్రీ అంటే ఏ కంట్రీ బెటరు ఇండియా కంటే? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. రేట్ అంటాం. రేటు వరల్డ్ స్టాండర్డ్స్ ఎలా ఉంది, ఇండియా స్టాండర్డ్స్ ఎలా ఉంది, ఒకసారి మనం ఊరికే ఒక శాంపుల్ చూస్తే 1,00,000 మందికి ఎంతమంది రేపులకు గురవుతున్నారు, 1,00,000 మంది స్త్రీలకి ఎంతమంది స్త్రీలు గురవుతున్నారు అనేది టాప్ 10లో చూస్తే బోట్స్వానా, ఇది ఆఫ్రికన్ కంట్రీ, 92 మంది గురవుతున్నారు. అంటే 1,00,000 మంది ఉమెన్లో 92 మంది రేపుకి, తెలుగులో చెప్పాలంటే అత్యాచారానికి గురవుతున్నారు. లెసోతో అనే దేశం, అందులో 82 మంది గురవుతున్నారు. సౌత్ ఆఫ్రికా 72 మంది గురవుతున్నారు. బెర్ముడా 67 మంది గురవుతున్నారు. స్వీడన్ 63 మంది గురవుతున్నారు. సర్నేమ్ 45 మంది గురవుతున్నారు. కోస్టారికా, ఇది వచ్చి లాటిన్ అమెరికన్ దేశం, 36 మంది గురవుతున్నారు. నికరాగ్వా లాటిన్ అమెరికా దేశం, 31 మంది గురవుతున్నారు. గ్రెనేడా లాటిన్ అమెరికా దేశం, 30 మంది గురవుతున్నారు. సైట్కెస్ 28 మంది గురవుతున్నారు. అమెరికా 27 మంది గురవుతున్నారు. సో అమెరికాలో 1,00,000 మందికి 27 మంది రేపుకు గురవుతుంటే, ఇండియా వచ్చేసరికి 1.8 ఉంది. అంటే లిబరల్గా 2 వేసుకున్నాం. అంటే 1,00,000 మంది స్త్రీలకు ఇండియాలో రేపుకు గురవుతుండేవాళ్ళు 2.
ఇండియా ర్యాంకింగ్ తీసుకుంటే అమెరికా 13వ ర్యాంకులో ఉంటే ఇండియా 95వ ర్యాంకులో ఉంది, అంటే అంత కింద ఉంది. సో ఈ దేశాలతో పోలిస్తే రేపు విషయంలో సేఫెస్ట్ కంట్రీస్లలో ఇండియా ఒకటి. కానీ మన వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే ప్రతి మగవాడు రేపిస్టేమో, ప్రతి స్త్రీ రేపుకు గురవుతా ఉందేమో అనేది మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం, ఈ రేపుకు గురయ్యే వాళ్ళల్లో కేవలం 3% మాత్రమే స్ట్రేంజర్స్ రేప్ చేస్తున్నారు స్త్రీలని. 97% ఈ రేప్ చేస్తున్న వాళ్ళల్లో ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళే, వాళ్ళు బంధువులు కావచ్చు, ఎదురింటి అంకులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, బాగా తెలిసిన వాళ్ళే రేప్ చేస్తున్నారు. ఓన్లీ 3% మాత్రమే స్ట్రేంజర్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఈ డేటా ఎవరైనా కూడా గూగుల్ చేస్తే దొరుకుతుంది. కానీ ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయకుండా ఎమోషనలైజ్ చేసి భారతదేశం ఒక ఈమె చెప్పినట్టుగా స్టూపిడ్ కంట్రీ అయితే ఈమెని బోట్స్వానానో సౌత్ ఆఫ్రికానో పంపించాలి, అప్పుడు ఏం మాట్లాడుతుంది, లేదా అమెరికా పంపించాలి అంటే అమెరికా పోవడానికి వీళ్ళందరూ ఇష్టపడతారు, అమెరికా గురించి ఇవేవి మాట్లాడరు. అమెరికాలో ఉండే చాలామంది కూడా ఇండియన్స్ లేదా మన ఆంధ్ర వాళ్ళు అమెరికా ఎంత గొప్పదో చెప్తుంటారు, కానీ అమెరికాలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, అమెరికాలో ఉమెన్ మీద అటాక్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలు కంపేర్ చేసి చెప్పరు. వేరే విషయాలు అభివృద్ధికి సంబంధించి మిగతా విషయాలు కంపేర్ చేసి చెప్తారు. రోడ్లు ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, లేకపోతే అక్కడ సివిక్ సెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంటారు మనకి. అక్కడేమో మోస్ట్ డేంజరస్ 100 సిటీస్లో ఒకటి కూడా ఇండియాలో లేదు. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ 100 సిటీస్ లిస్టు తీసుకుంటే అందులో ఒకటి కూడా ఇండియాలో ఉంది, కానీ అమెరికాలో ఒక 10 ఉంటాయి. సో ఇదేంటంటే ఇది కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఆల్రెడీ ముందే నువ్వు ఒక దానికి కన్ఫర్మ్ అయిపోయి దానికి తగినట్టుగా మాట్లాడడం, దానికి తగినట్టుగా నువ్వు విషయాలను చూడడం అనేది ఈ అమ్మాయిలో కూడా బలంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో తప్పొప్పుల్ని మాట్లాడచ్చు. ఇప్పుడు ఒక మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అంటే నేను ఒక మగవాడిగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమెన్ డ్రెస్సింగు రెచ్చగొట్టేదంగా కొన్నిసార్లు నాకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది అది. ఎందుకంటే అది మగవాళ్ళ సైకిక్, దాన్ని బట్టి ఉమెన్ మరి స్త్రీలకు ఉండదా, స్త్రీలకు కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కూడా 6 ప్యాక్లు బాడీలు వేసుకొని తిరుగుతున్నప్పుడు స్త్రీలకు కూడా ఉంటుంది. అందుకని మేల్ బాడీని కూడా కమర్షియలైజ్ చేశారు. ఇదంతా ఏంటంటే ఫ్రీడమ్ పేరుతో జరుగుతుంటుంది. నిజానికి ఇది కన్జ్యూమరిజం తీసుకొచ్చిన కల్చర్. ఫిమేల్ బాడీని ఈ విధంగా వీళ్ళేముందంటే స్వేచ్ఛ పేరుతో ఫిమేల్ బాడీకి తీసుకొస్తారు. అసలు ఫస్ట్ సిగరెట్లు గురించి ఒక కథ ఉంటుంది. సిగరెట్లు అమెరికాలో స్త్రీలు తాగితే ఇంకా మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఒక సిగరెట్ కంపెనీ అతను ప్లాన్ చేశాడు. అయితే స్త్రీలను ఎలా తాగించాలని ఒక సైకాలజిస్ట్ని అడిగితే అతను ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే ఒక ఊరేగింపు జరుగుతుంటుంది. ఆ ఊరేగింపులో సడన్గా అమ్మాయిలందరూ ఒక బ్యానర్ ప్లికార్డు పట్టుకుంటారు. అదేంటంటే ఐ హ్యావ్ ఫ్రీడమ్, నేను సిగరెట్ తాగుతుంటే నాకు ఫ్రీడమ్ ఉన్నట్టు అని అందరూ సిగరెట్లు తాగుతారు. దాంతో అమ్మాయిలందరూ కూడా నేను కూడా ఫ్రీ, నాకు కూడా ఫ్రీడమ్ కావాలి అని చెప్పి తాగడం మొదలుపెట్టారు. అలాగా వాడు ఆ టొబాకో కంపెనీ ఉత్పత్తుల్ని పెంచుకున్నాడు. అంటే ఫ్రీడమ్ పేరుతో, రైట్ పేరుతో మార్కెటింగ్ ఎలా చేస్తుంది కన్జ్యూమరిజం అనేది అర్థం కాకుండా చాలామంది అమ్మాయిలు కూడా నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా, నా ఇష్టం అని చెప్తుంటారు. అంటే నాకు ఫ్రీడమ్ ఉందని వాళ్ళు అనుకుంటారు. అందుకే జిజక్ అని ఒక ఆయన ఏం చెప్తాడంటే ఫ్రీడమ్ ఉందని నువ్వు అనుకుంటావు, నీకు ఏ రకమైన ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ అంటే ఏంటి, నువ్వు వస్తువులు వాడితే నీకు ఫ్రీడమ్ ఉందని నువ్వు నమ్ముతుంటావు. సో ఇది వీ మిస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్ఫ్రీడమ్, సో వీ థింక్ వీ హ్యావ్ ఫ్రీడమ్ అంటాడు జిజక్. అంటే అర్థమైంది, వీళ్ళకి ఫ్రీడమ్ అనే పేరుతో కన్జ్యూమరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. మనం ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకో, నా కొడుకు ఉన్నాడు అనుకున్నాం, నాకు ఎవరు లేరు, ఉన్నారని చెప్తాను ఎగ్జాంపుల్. వాడికి ఫ్రీడమ్ ఇవ్వాలి కంప్లీట్గా అని ఈ మధ్య మాట్లాడుతున్నారు. కంప్లీట్గా ఫ్రీడమ్ దేనికోసం? వాడు ఇప్పుడు బ్రష్ వాడాలి, సబ్బు వాడాలి, వాడి ఇష్టం, వాడు డిసైడ్ చేసుకోమని చెప్తారనమాట. అంటే అర్థమేమి, వాడు ఎక్కడి నుంచి డిసైడ్ చేసుకుంటాడు, వాడి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాడికేం ఫ్రీడమ్ లేదు. వాడి ఫ్రీడమ్ని మార్కెట్ ఉపయోగించుకొని వాళ్ళ వస్తువులు అమ్ముకుంటుంది. అదే ఫ్రీడమ్ అనమాట. సో ఈ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్తో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా,
నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నువ్వు టెంప్ట్ అయితే నాకు సంబంధం ఏమి, ఇది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఏళ్ళకు ముందు ముంబైలో వెళ్తే షాక్ అయినా. చిన్న చిన్న అమ్మాయిలు కూడా భయంకరంగా రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా అది అబ్బాయిల మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు దీనికి కొంతమంది ఏం మాట్లాడతారంటే అలాంటి వాళ్ళ మీదే రేపులు జరుగుతున్నాయా, శుభ్రంగా చీరలు కట్టుకునే వాళ్ళ మీద జరగలేదా అంటున్నారు. ఖచ్చితంగా జరుగుతాయి. కానీ వీళ్ళలో ఉండే ఒక బేస్ ఇన్స్టింక్ట్స్ని బయట నుంచి రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది అంటే, ఆ డ్రెస్ వేసుకోమని నీకు ఎవరు చెప్పారు అంటే, ఇది ఇంత మార్కెటింగ్లో భాగంగా ఫిమేల్ బాడీని ఎలా ఉపయోగిస్తారనేది వీళ్ళు మర్చిపోతున్నారు. అంటే స్త్రీలు మీద అత్యాచారాలకు కారణం స్త్రీలు వేసుకునే డ్రెస్సులు అనేది ఎంత రాంగో, నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ వేసుకుంటాను అనేది కూడా అంతే రాంగ్. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుకో, కంప్లీట్గా నీకు నీట్గా తిరగాలంటే తిరుగుతావా? తిరగవు కదా. నీట్గా తిరగాలని ఉందో ఒక అమ్మాయికి అనుకుందాం, అమ్మాయి తిరుగుతుందా? ఎందుకు తిరగదు? రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. అట్లాగే కాస్ట్యూమ్కి సంబంధించి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది అబద్ధం. అది ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రేపులు చేసినప్పుడు 100% శిక్ష పడాలి. అది ఇంకా రెగ్యులర్ పనిష్మెంట్లు ఇస్తున్నారు. అయితే అమ్మాయిలు కూడా రెచ్చగొడుతున్నారు అనేది కోర్టులు కూడా చెబుతున్నాయి చాలా కేసుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసులో, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, 16, 17, 18 ఏళ్ల వరకు చిల్డ్రనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చట్టాల ప్రకారం. కానీ ఈ అమ్మాయి చూస్తున్నాం ఈ మధ్య 16, 17, 18 ఏళ్ళకి అమ్మాయిలు ఎలా ఇది చేస్తున్నారు. చాలా కేసులు ఏం జరుగుతున్నాయంటే, ఈ 18 ఏళ్ళ అబ్బాయినేమో 16 ఏళ్ళ అమ్మాయి సెడ్యూస్ చేస్తుంది, రెచ్చగొడుతుంది, సెడ్యూస్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ ఏర్పడుతుంది. పెద్దవాళ్ళకి తెలిసి అబ్బాయి మీద రేప్ కేసు పెడుతున్నారు. అలాగా కోర్టులంతా వాపోతున్నాయి, ఒరే బాబు అబ్బాయిలు జీవితం రూయిన్ అయిపోతుంది, ఈ లైంగిక వయసును సెక్సువల్ ఏజ్ని 18 నుంచి 16 ఏళ్ళకి తగ్గించండి. 16 ఏళ్ళ అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయిని రెచ్చగొట్టి రేప్ కేసు పెడితే వాళ్ళ లైఫ్ రూయిన్ అవుతుంది, ఎందుకంటే పోక్సో అనేది రెగ్యులర్ చట్టం అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడాలి తప్ప ఎమోషనలైజ్ అయిపోయి నువ్వు మేల్ చావునిస్టను ఒక భిన్నాభిప్రాయం చెప్తేనే మనం ఇంకా నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రేపిస్ట్వి ఇదా మాట్లాడడం ఉంది. అలాగే ఈ అమ్మాయి కూడా ఒక ఓవర్ రియాక్షన్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. ఆమె ఒక అభిప్రాయం చెప్పింది, దాన్ని చర్చించు, దాంట్లో మంచి చెడ్డలు చెప్పు, ఆమెది ఎలాగ తప్పో నువ్వు నిరూపించు, విత్ డేటా చెప్పు. నువ్వు అది వదిలేసి స్టూపిడ్ కంట్రీ, ఈ దుష్కర్మ కంట్రీ, మన కర్మ, ఎందుకు ఇవన్నీ? ఈ డైలాగుల వల్ల ఎవరు ఏమి మారరు, ఎవరు ఏమి వాళ్ళ అభిప్రాయాలను మార్చుకోరు. ఒక అభిప్రాయం మారాలంటే కన్విన్స్ చేయగలగాలి. ఆ కన్విన్స్ చేయాలంటే నీ దగ్గర విత్ డేటా ఉండాలి. ఇది డేటా. ఇండియాలో 1,00,000 మంది స్త్రీలకి 2 మాత్రమే రేపుకు గురవుతున్నారు. అమెరికాలో 27 మంది గురవుతున్నారు, ఒక ఎగ్జాంపుల్కి. సో ఇండియా ఏదో దారుణమైన కంట్రీ ఏం కాదు, ఈమె చెప్పిన దుష్కర్మ కంట్రీ కాదు, స్టూపిడ్ కంట్రీ కాదు. అభిప్రాయాలు నీకు నచ్చిన అభిప్రాయం చెప్పగానే స్టూపిడ్ కంట్రీ నేను వెళ్ళిపోతా అంటే ఎవరు వద్దన్నారు? ఇది ప్రాబ్లం.